అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఎందుకో తెలుసా? అన్నం వశిష్టత చాలా గొప్పది. అన్నం అంటే మనకు ఆకలి తీర్చేది. పదార్థం కావచ్చు, ముడిసరుకు కావచ్చు, ఏదైనా సరే. అన్నం మనం ఆకలి తీరుస్తున్నామంటే అది అన్నంతో మనకు సమానం. మనం తినడానికి 5 నిమిషాల నుంచి 15 నిమిషాలు పడతది. అదే వండాలంటే 15 నిమిషాల నుంచి అర్ధగంట, గంట పడతది. అదే దాన్ని ప్రాసెస్ చేయాలంటే కొన్ని రోజులు పడతది. అదే దాన్ని పండించే రైతుకు ఎంత కష్టమైతే మన పల్లెంలోకి వస్తది. రేయనక, పగలనక, రాత్రనక, వాననక ఎంతో కష్టపడితే గానీ మన పల్లెంలోకి రాదు. రైతుకు తెలుసు దాని అమూల్యమైన విలువ. రైతు ఎంత కష్టపడితే గానీ మన దగ్గరికి రాదు. అదేవిధంగా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అన్నం లేక ఎందరో ఆకలితోని చేస్తున్నారు. అన్నంను అందుకోసమే పరబ్రహ్మ స్వరూపం అంటారు. మనకు వచ్చిందంటే పెద్దలైతే కళ్ళకు అద్దుకొని మరీ తింటుంటారు. ఎక్కడైనా పడ్డా కానీ తీసుకొచ్చి దాన్ని పక్కకు పెడుతుంటారు. అంటే బ్రహ్మంతోని మన ఋషులు, మన పెద్దలు మనకు చెప్పకనే చెప్పారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. దాని వెనకాల చాలా సైన్స్ దాగుంది, ఆధ్యాత్మిక ఉంది. ఎట్లా అంటే అన్నము రైతు ఒక్క విత్తేస్తే ఆ బ్రహ్మము దాంట్లో ఒక 100 నుంచి 150 ఇత్తులు ఇచ్చే గొప్ప మహోన్నతమైన వ్యక్తి దేవుడు. అందుకోసమే దేవుడిచ్చిన, రైతు పండించిన ఆ అన్నంను వేస్ట్ చేయొద్దు అని చెప్పి మనకు చెప్పకనే చెప్పారు పెద్దలు. అందుకోసమే అన్నంను వేస్ట్ చేయకండి, అమూల్యమైన అన్నంను మంచిగా కాపాడుకుంటూ తినండి. సర్వే జన సుఖినో భవంతు.